శ్రీవారి భక్తులకు సమాచారాన్ని వేగవంతంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం గూగుల్ సహకారంతో భక్తులకు సులభతరంగా దర్శన, వసతి, ప్రసాదాల సమాచారంతో పాటు నగదు రహిత సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా టీటీడీ సేవలను కూడా అందించడం ప్రారంభించింది. శ్రీవారి దర్శనం, క్యూలైన్లు, శ్రీవాణి, వసతి గదులు, అడ్వాన్స్కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన ప్రసాద్ అందిస్తారు. సమాచారాన్ని వేగవంతంగా అందించేందుకు టీటీడీ టెక్నాలజీని వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం గూగుల్తో టీటీడీ చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం టీటీడీకి సంబంధించినటువంటి సమాచారాన్ని భక్తులకు అందించేటటువంటి ప్రక్రియ అయితే ప్రారంభించారు. సో శ్రీవారి దర్శనానికి సంబంధించి స్లాటెడ్ దర్శనం టోకన్లు ప్రతినిత్యం జారీ చేస్తుంటారు. తిరుపతిలోని 3 కేంద్రాలలో ఈ దర్శన టోకన్లు అయితే జారీ చేస్తుంటారు. వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనమిత్ర మన చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి వాట్సాప్ గ్రూపుకు సంబంధించినటువంటి ద్వారా కూడా సమాచారం అందించేటటువంటి ప్రయత్నం అయితే ప్రారంభమైంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనానికి ఎంత సమయం పడుతుందో వంటి వివరాలు కూడా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా భక్తులకు అందించేటటువంటి ప్రయత్నాన్ని అయితే టీటీడీ అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక ప్రతినిత్యం కూడా శ్రీవారి భక్తులకు శ్రీవాణి దర్శన టోకన్లు అయితే టీటీడీ జారీ చేస్తుంది. ఆఫ్లైన్ విధానంలో ప్రతినిత్యం 1000 టికెట్లు జారీ చేస్తుండగా తిరుమలలో 800 టికెట్లు, తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తుంటారు. వీటికి సంబంధించినటువంటి స్టేటస్ను భక్తులు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా తెలుసుకునేటటువంటి ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తుంది. మరోవైపు వసతి గదులకు సంబంధించినటువంటి కాషన్ డిపాజిట్ సంబంధించినటువంటి స్టేటస్ వాళ్ళు తిరిగి పొందడానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా టీటీడీ అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ 4 సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తన ఈ గవర్నెన్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా భక్తులకు తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. మరోవైపు గూగుల్తో టీటీడీ సంప్రదింపులు చేస్తుంది. దాదాపు 15కు సంబంధించినటువంటి సేవలు అంటే భక్తులకు అందించేటటువంటి ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. స్వామివారి దర్శనానికి సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎంతమంది దర్శనానికి వేచి ఉన్నారు, వారికి దర్శన సమయానికి ఎంత సమయం పడుతుంది, వారు ఇప్పుడు క్యూ లైన్లో ప్రవేశిస్తే వారికి దర్శనం ఎప్పుడు అవుతుంది వంటి వివరాలను తో పాటు వసతి గదులకు సంబంధించి కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంది, ప్రస్తుతం వసతి గదులు పొందాలంటే భక్తులు ఏ ప్రాంతానికి చేరుకోవాలి, వారికి ఎంత సమయంలో వసతి గదుల కేటాయింపు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఇలాంటి సంబంధించినటువంటి సౌలభ్యాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ అంటే గూగుల్ భక్తులకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ భక్తులు గూగుల్ యాప్ ద్వారా ఎలాంటి నగదు రహిత ట్రాన్సాక్షన్స్ చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇలా ఈ గవర్నెన్స్ ద్వారా భక్తులకు సేవలను వేగవంతంగా అందించేటటువంటి ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయాలన్నటువంటి ఆలోచనలో టీటీడీ పాలక మండలి ఉంది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతుంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించి భక్తులకు ఏ విధంగా స్వామివారి దర్శనాన్ని వేగవంతంగా అందిస్తారో అన్నది మాత్రం ప్రస్తుతం వరకు కూడా మిస్టరీగానే ఉంది. దీనికి సంబంధించి అటు టీటీడీ నుంచి కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. మరోవైపు సమాచారాన్ని మాత్రం భక్తులకు వేగవంతంగా అందించేందుకు ఈ ప్లాట్ఫామ్స్ అయితే ఉపయోగించుకునే సౌలభ్యం భక్తులకు లభించనుంది. తిరుమలకు సంబంధించి దర్శనానికి సంబంధించి అదేవిధంగా దర్శన టోకన్లు పొందడానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి యాప్లన్నీ కూడా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా కూడా గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీటీడీ ఎంఓయూ చేసుకొని ఉంది. అటు తర్వాత గూగుల్కి సంబంధించినటువంటి సేవలు భక్తులకు అందేటటువంటి అవకాశాలు ఉంటాయి. గూగుల్ ద్వారా దాదాపు 15 విభాగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భక్తులకు అందించే ప్రయత్నం అయితే టీటీడీ మొదలుపెట్టింది. దీనిపై గూగుల్కు సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే కసరత్తు చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీటీడీతో ఒక ఒప్పందం అయితే చేసుకోబోతున్నారు. ఇది పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే భక్తులకైతే తమ మొబైల్ ఫోన్ నుంచి తిరుమలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి సౌలభ్యం అయితే లభించనుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో టీటీడీ భక్తులకు మధ్య జరుగుతున్నటువంటి టెక్నాలజీ అనుసంధానానికి సంబంధించినటువంటి సమాచారం. కెమెరా పర్సన్ శ్రావంత్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.